ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ నా ఆత్మ నమస్కారం. అలాగే మమ గురు యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ మన జ్ఞానగంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా నా దండ ప్రమాణములు. అలాగే మన వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు మనము కుండలిని మహావిద్య యోగ సాధన గురించి మనం వివరించుకుంటున్నాము. గతంలో కూడా నేను ఎన్నో వీడియోలు చేశాను. ఇప్పుడు కూడా అందరూ కూడా మన వీడియోని ఆదరిస్తారని మంచి మంచి విషయాలు మీ అందరికీ కూడా వివరించుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మనము అందరూ కూడా కుండలిని విద్య నేర్చుకోవాలి అని చాలా ఉత్సాహంగా ఉన్నారు. కుండలిని విద్య కంటే ముందుగా మనము ఆ సాధన ఎలా చేయాలి అని వాటి గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. మొట్టమొదట ఆహారము నియమాలు పాటించాలి. ఈ సాధన చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. అలాగే కారము, ఉప్పు, మసాలా, పులుపు, చేదు, వగరు ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. మొట్టమొదట మనము ఏ ప్రాణాయామంతో మొదలు పెట్టాలి ఈ సాధన అనేది చాలామందికి అర్థం కావడం లేదు. మన బాడీలో 72,000 నాడులు ఉన్నాయని పూర్వం ఎందరో మహనీయులు వివరించారు. అందులో ముఖ్యమైనవి 3: ఇడ, పింగళ. ఇడ అంటే ఎడమవైపు నాడి, పింగళ అంటే కుడివైపు. ఈ పింగళ నాడేమో వాయు సంబంధించింది, ఇడా నాడేమో జలతత్వం. ఇక మధ్యలో సుషుమ్న అనేది అగ్నితత్వం. ఇప్పుడు మనము మొట్టమొదటిగా నాడీ శుద్ధి ప్రాణాయామం చేయాలి. ప్రతిరోజు నియమం తప్పకుండా ఉదయమే లేవాలి. బ్రహ్మముహూర్తంలో కాలకృత్యాలు తీర్చుకొని శుచి శుభ్రతగా ఆసనం, మెత్తటి ఆసనం వేసుకోవాలి. దానిపైన సుఖాసనం కానీ, పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ, సిద్ధాసనం కానీ మీకు ఏది ఈజీగా ఉంటుందో ఎక్కువసేపు కదలకుండా, మెదలకుండా కూర్చొని ఏ ఆసనం అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ ఆసనాన్ని ఎంచుకోండి. కింద కూడా కొంత మెత్తగా ఉండేది వేసుకోండి, చాలాసేపు కూర్చోగలుగుతారు. అలాగే ఖాళీ పొట్టతోనే మనము ప్రాణాయామ సాధన చేయవలసి ఉంటుంది. ఇక ప్రాణాయామం, నాడీ శుద్ధి ప్రాణాయామం ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. చాలామంది దీన్ని అనులోమ విలోమ అని కూడా అంటారు. కానీ మనం చెప్పే దాంట్లో కొంచెము వేరే రకంగా ఉంటుంది. అందరూ కూడా గమనించండి. ఇది విష్ణు ముద్ర అంటారు. చూడండి, ఇలా ముద్ర వేసుకోవాలి. కుడి చెయ్యినే ఉపయోగించాలన్నమాట, ఎడమ చెయ్యిని ఉపయోగించరాదు. కుడి చెయ్యి ముద్ర ఇలా వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ నిటారుగా కూర్చోవాలి. నిటారుగా కూర్చొని కన్నులు మూసుకోవాలి, పెదాలు మూసుకోవాలి. కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడముక్కు ద్వారా లోపల ఉన్నటువంటి గాలినంతా బయటికి వదిలేయాలి. ఇలా వదిలేసి ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా అంటే చంద్రనాడి ద్వారా శ్వాసను నెమ్మదిగా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా తీసుకోవాలనేది.
ఎక్కువ శ్వాసను తీసుకోవాలి. ఇలాగా నా చెయ్యిని గమనిస్తూ ఉండండి. నేను శ్వాస తీసుకునేంత వరకు పైకి వెళ్తుంది, వదిలేంత వరకు కిందికి వస్తుంది. ఇలా గమనించండి. ఇప్పుడు చంద్రనాడి ద్వారా శ్వాసను లోనికి తీసుకున్నాను. ఇప్పుడు చంద్రనాడి క్లోజ్ చేశాను. సూర్యనాడి ద్వారా నెమ్మదిగా శ్వాసను వదలాలి. ఇప్పుడు ఎక్కడ చంద్రనాడి ద్వారా తీసుకున్నాం, సూర్యనాడి ద్వారా వదిలాం. ఇప్పుడు మళ్ళీ సూర్యనాడి ద్వారా తీసుకోవాలి. నెమ్మదిగా ఎంత వీలైతే అంత తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు చెస్టు పొట్ట ముందరికి రావాలి, వదిలేటప్పుడు నార్మల్ స్థితికి వెళ్ళాలి. అందరూ కూడా గమనించండి. ఇప్పుడు మళ్ళీ కుడిముక్కు ద్వారా శ్వాసను తీసుకోండి. ఇప్పుడు కుడిముక్కు క్లోజ్ చేయండి. ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా వదలండి. మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకోండి. మళ్ళీ ఎడమ ముక్కు క్లోజ్ చేయండి. కుడి ముక్కు ద్వారా శ్వాసను వదలండి. నెమ్మదిగా వదలాలి. ఇలా ప్రారంభంలో 20 రౌండ్లు చేయవలసి ఉంటుంది. ఖాళీ పొట్టతోనే చేయాలి. పొద్దున్నే సాయంత్రం తప్పకుండా చేసినట్లయితే 72,000 నాడీ మండలము శుద్ధి జరుగుతుందన్నమాట. నాడీ మండలం శుద్ధి జరిగిన తర్వాత సుషుమ్న అనేది తెరవబడుతుంది. ఎప్పుడైతే సుషుమ్న తెరవబడుతుందో అప్పుడు కుండలిని మూలాధారంలో అధోముఖంగా నిద్రలో ఉన్నటువంటి కుండలిని శక్తి మేలుకుంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రాక్టీసు మినిమము మనకు శాస్త్ర ప్రమాణంలో పూర్వం ఋషులందరూ కూడా నాడి శుద్ధి ప్రాణాయామము 3 నెలలు చేయమన్నారు. ఆహార నియమాలు పాటిస్తూ, యమ నియమాలు పాటిస్తూ 3 నెలలు కంటిన్యూగా ఎవరైతే దినానికి 8 గంటలు చేస్తారో అలాంటి వాళ్లకు 3 నెలల్లో నాడి శుద్ధి జరుగుతుంది అని మనకు శాస్త్రాల్లో మహనీయులు వివరించారు. మనకు అంత టైం లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే మనం ప్రతిరోజు ప్రాణాయామం చేసినట్లయితే మనకు ఆరోగ్యపరంగా అలాగే మానసికంగా అన్నీ కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఈ మానవ జన్మ చాలా దుర్లభం. అలాంటి జన్మ మనకు 84 లక్షల జీవరాశుల్లో నుంచి ఈ మానవ జన్మ మనకు వచ్చింది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ శరీరం వస్తుందని చాలామంది పెద్దలు చెప్తారు. ఎందుకంటే మోక్షము, ముక్తి, జన్మరాహిత్యం ఇవి పొందాలంటే ఒక్క మానవ శరీరానికే ఉంటుందన్నమాట. ఇక వేరే జంతువులకు ఉండదు. ఎందుకంటే ఒక్క మానవ శరీరానికే వెన్నుముక స్ట్రైట్గా ఉంటుంది. ఇక అన్నిటికీ కూడా ఇలాగ బెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రాణశక్తి అనేది పైకి వెళ్ళదు. ఇక్కడ షట్చక్రాలు మెయిన్: మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇన్ని చక్రాలకు మూలాధారంలో నిద్రలో ఉన్నటువంటి శక్తి మేల్కొని ఒక్కొక్క చక్రం దాటుతూ సహస్రారానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఒక్క మానవునికే అవుతుందన్నమాట. ఇంకా వేరే జంతువులకు కుదరదు. కాబట్టి సాధన చేసేవాళ్ళు ఎప్పటికైనా శరీరం ఇలా స్ట్రైట్గానే ఉండాలి. ఇలా వంగి ఇలా ఆనుకొని అలా చేస్తే ప్రాణశక్తి సుషుమ్నాలోకి వెళ్ళదన్నమాట. అందుకే స్ట్రైట్గా ఉండాలి. మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు హాయిగా
ప్రశాంతంగా బలవంతం లేకుండా సాధన చేయాలి. ఇబ్బంది పడి చేయకూడదు. అందరూ ఈ సాధన చేస్తారని ఆశిస్తూ మరి ఒక వీడియోలో పూరకము, కుంభకము, రేచకం అనే ప్రాణాయామము ఎలా చేయాలో వివరించుకుందాం. హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. మమ గురు యోగానంద భారతి పాద పద్మకు నమస్కరిస్తూ హరి ఓం.